హాయ్ ఫ్రెండ్స్, ఇదే శ్రీలంకలో ఉన్న నిజమైన రావణాసురుడి కోట. అప్పటి కాలంలో అప్పుడు ఎంత అద్భుతంగా నిర్మించుకున్నాడో చూడండి. ఇది ఒక 200 మీటర్ల హైట్లో ఉన్న ఆ, ఒక కోట మీద, ఒక రాయి మీద నిర్మించిన రావణాసురుడి కోట. పైకి వెళ్ళిన తర్వాత మీకు విచిత్రంగా కనిపిస్తుంటే ఆయన స్విమ్మింగ్ పూల్ అంత పైన ఎలా నిర్మించాడు. ఆయన ఇల్లు ఒక స్వర్గంలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీన్ని లయన్ రాక్ అని కూడా పిలుస్తారు. అప్పట్లోనే ఇక్కడ ముందు నుంచి మనం హ్యాపీగా వెళ్ళడానికి కారిడార్ లాగా మొత్తం అప్పటి ఇటుకలతో తయారు చేసి ఇదంతా చేసింది. ఈ తవ్వ ఇదంతా దీన్ని లయన్ రాక్ అని కూడా పిలుస్తారు. అంటే ఇది ఫస్ట్ ఒక స్టెప్ వెళ్ళిన తర్వాత ముందన్ని ఇక లయన్ లెగ్స్ లాగా ముందు డిజైన్ చేసి ఉంది. ఇక్కడ నుంచి మెట్ల మీద వెళ్తే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది పైకి ఎక్కడానికి. ఇది అప్పట్లోనే రావణాసురుడు ఎంత అందంగా కట్టాడో చూడండి. ఇంకా మధ్యలో పెయింటింగ్స్ ఒకటేమిటి చాలా రకరకాలుగా ఉంటుంది. మిర్రర్ వాల్ అని చెప్పేసి, అంటే అద్దంలాగా మెరుస్తుంది. అప్పట్లో కట్టిన ఆ గోడ అద్దంలాగా మెరవడం అంటే నిజంగా అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. ఇవే మెట్లు. ఈ పెయింటింగ్స్ చూడండి, అప్పటి రావణాసుడి కాలంలో వేసిన పెయింటింగ్స్ ఇప్పటివరకు చెక్కు చెదరలేదు. అవి ఏ కలర్లతో వేసిండో, ఎన్ని వేల సంవత్సరాలు ఎట్లా ఉంది, ఇప్పటికీ మాకు అంతుపట్టది. ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. దేన్ని తక్కువగా మనం అంచనా వేయలేము. అంత బాగా అసలు ఎట్లాంటి కలర్స్ యూజ్ చేసిర్రు అప్పుడు, ఇప్పటివరకు అంత ఖరాబ్ కాకుండా ఎంత బాగా ఎట్లా ఉండుంటాయి మీరే చూడండి. ఇంకా అప్పట్లోనే చుట్టూ వాటర్ తోటి కొలంలాగా కట్టి, అంటే మొసళ్ళని వేసి ఎవ్వరు ఆ రావణాసురు రాజ్యంలోకి రాకుండా వస్తే ఈ తవ్వ నుంచి రావాలి, ఈ దారి నుంచి తప్ప ఇంకా వేరే పక్కల నుంచి ఎక్కడి నుంచి రావడానికి వీల్లేదు. ఇదే ఈ లయన్ రాక్ ప్రత్యేకత. చూడండి, ఒక లెగ్ ఆ గోర్లు ఎంత డిజైన్ అప్పట్లోనే చేసి కట్టారో చూడండి. ఇది అందుకే దీనికి లయన్ రాక్ అని పేరు వచ్చింది. అప్పట్లోనే రావణాసుడు ఇంత అందంగా కట్టుకున్నాడంటే ఇది కంప్లీట్ ఒక అడవిలో కంప్లీట్గా ఎటు చూసినా శ్రీలంక సగం కనిపించే అంత హైట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి రావణాసురుడు అప్పటితో దీన్నే రావణాసురుడి స్విమ్మింగ్ పూల్ అంటారు. పైన ఎంత బాగా కట్టుకున్నాడో చూడండి. ఇప్పటికీ దీంట్లో వాటర్ ఎప్పటికి ఉంటాయి, ఏ సమ్మర్ అయినా సరే. ఇదంతా ఎడ్జ్ నుంచి చుట్టూ చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తుంది. ఆ కొండలు విశాలమైన, అసలు 2 కళ్ళు చాలా ఇక్కడ నుంచి చూస్తుంటే. శ్రీలంక వెళ్తే కంపల్సరీ చూడండి ఇది. ఇక్కడ చూడండి, ఇదే రావణాసురుడిది బెడ్రూమ్ అంటారు. ఎంత పెద్దగా ఉంటుందో, అసలు మన ఇల్లు కూడా ఇంత పెద్దగా ఉండదేమో ఇప్పుడు. చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇదే మన మిర్రర్ వాల్ అంటారు. ఒక అద్దంలాగా మెరుస్తుంటుంది ఇది. అసలు ఎక్కడ చూసినా ఒకటేంటి, ప్రతి ఒక్కటి వింతలానే ఉంటుంది. ఆ మెట్లు అసలు ఆ కాలంలోనే పైకి ఎక్కడానికి అంత బాగా కట్టారు. పెయింటింగ్స్ ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్క విచిత్రంగా. అంటే ప్రతిదీ అంత శ్రద్ధతోటి ఎట్లా కట్టారో ఆ కాలంలో, ఆయన రావణాసుడు ఎలా కట్టించిండో మీరే చూడండి. చాలా బాగుంటుంది. ఈ పెయింటింగ్స్ అయితే ఎంత బాగుంటాయో అసలు. ఒక 10-15 పెయింటింగ్స్ ఎక్కడ చూసినా. ఈ ఒక్క దగ్గర కొంచెం కలర్ పోయింది, బట్ మిగతా అంతా యాస్టీస్ ఇట్లా నిజంగా మనిషిలాగా కనిపిస్తుంటాయి ఆ పెయింటింగ్స్. చాలా బాగుంటాయి. ఇంకా చూడండి పెయింటింగ్స్. అసలు ఈ కోట ఈ అడవిలో ఇంత హైట్ మీద ఎట్లా చూజ్ చేసుకొని ఎట్లా కట్టిండో మనకు అంతుపట్టకుండా ఉంటుంది. ఇదే రావణాసురుడి అసలైన కోట. అంటే వేల సంవత్సరాల నుంచి అసలు ఇప్పటి వరకు ఈ పెయింటింగ్స్ కూడా అంత ఖరాబ్ కాకుండా ఎట్లా ఉన్నాయి అని అసలు మనకు అంతుపట్టది ఇక్కడికి వచ్చి చూస్తే. ఈ మెట్లు చూడండి ఎంత బాగా కట్టారు. అప్పట్లోనే ఇటుకల్ని తయారు చేసి ఆ ఇటుకలతో కట్టారు. ఇది పైనుంచి ఏరియల్ వ్యూ. ఇంకా అక్కడి నుంచి కిందకి చూస్తే మనం వచ్చిన దారి పైన చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. ఇదే మిర్రర్ వాల్. అసలు ఒక్కొక్క దానికి దేనికి అదే సాటిలాగా ఉంటుంది. మీరు శ్రీలంక వస్తే మాత్రం కంపల్సరీ ఇది విజిట్ చేయాల్సిన మంచి ప్లేస్ ఇది. రావణాసురుడి కోట అంటే ఇంకా అందరికీ తెలిసిందే కదా. రావణాసురుడు ఉండేది శ్రీలంకలో. ఎంత బాగుంటుందో కింద కంప్లీట్ అశోకవనము, ఆ చెట్లు
చాలా బాగుంటుంది. అదంతా మనం వచ్చిన దారి వెంబడి ఉన్న చెట్లే అవి. మా పైన చూస్తే ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కోలాగా ఇవి మధ్యలో మెట్ల నుంచి మనం వెళ్తుంటే నేను అంటే ఈ మధ్యలో కాకుండా లాస్ట్ 3-4 ఇయర్స్ ముందు వెళ్ళిన అవి ఫోటోలే ఉండడం వల్ల ఈ ఫోటోలతోటే వీడియో చేసిన. మీరు చూడండి, మళ్ళీ వెళ్తా నేను. మళ్ళీ వెళ్ళినప్పుడు కంపల్సరీ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తా. అప్పట్లోనే అసలు రావణాసురుడు రాజు ఎంత బాగా ఇదంతా కట్టించుకున్నాడో కళ్ళు తిరిగిపోతాయండి చూస్తుంటే. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.